ఇప్పుడు ఇది తిరుపతి ఒక నియోజకవర్గంలోనే కాదు, ఇటువంటి సంఘటనలు చాలా నియోజకవర్గాల్లో కూడా ఆశావాహులు ఉన్నారు. వాళ్ళు కూడా కష్టపడి 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నేను లేదనడం లేదు. మీకు అందరికీ కూడా తెలుసు, నేను కూడా జిల్లా అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో 2 సార్లు పనిచేశాను. ఆఖరి నిమిషంలో నాకు కూడా టికెట్ రాలేకుండా పోయింది. నేను కూడా బాధపడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా బాధపడారు. వాళ్ళనందరినీ కూడా అధినాయకుల సహాయ సహకారాలతో వాళ్ళకు కూడా తగిన ప్రాధాన్యత కల్పించి మా వంతు సహాయ సహకారాలు వాళ్ళకు కూడా ఇచ్చి అందించి వాళ్ళందరినీ కూడా వాళ్ళతో మమేకమై పార్టీ పెద్దల సహకారాలతో ముందుకెళ్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే వాళ్ళకు కూడా కొన్ని బాధలు ఉన్నాయి. ఈ పార్టీలో జనసేన పార్టీలో కూడా కొంతమంది ఒకరిద్దరు రాలేదు. వాళ్ళందరినీ కూడా మా జిల్లా అధ్యక్షుడు, జనసేన జిల్లా అధ్యక్షుడు గారు మేము కలిసి మరలా వారికి కూడా ఒకసారి వాళ్ళు కూడా నాగబాబు గారు కూడా జిల్లా అధ్యక్షుడు గారు కూడా పిలిచి చెప్పడం జరిగింది. అంతా కలిసి పార్టీ ప్రకటించిన అభ్యర్థికి మీరు పని చేయండి అని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా వాళ్ళని పిలవడం జరిగింది. వాళ్ళు కూడా వస్తామనేసి మెసేజ్లు కూడా పెట్టింది, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఈరోజు మీటింగ్ ఉండదని కూడా మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా కూడా వాళ్ళకు కూడా ఏదో చిన్న బాధ ఉంది. ఆ బాధను గుర్తించి మేము మా అధ్యక్షులు దాన్ని కూడా చక్కదిద్దుకొని ముందుకెళ్తామనేసి కూడా తెలియజేస్తున్నాం.